మధునంతో నీ ఓర్పుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే మత్తు చెక్క బండి దారి రూపే బండి. నా ప్రియుడి తోటి, నా లవర్ తోటి నేను కలిశాను. నా లవర్ కి ఈ బాబు పుట్టాడు. ఏ మగాడు నీలాగా అడ్జస్ట్ కాడు. మరి ఏ కారణాల చేత మీలో ఏ లోపాలు ఉండి నువ్వు నీ పిల్లానికి అడ్జస్ట్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి, ఈయన కలిగిన పాప. ఎంతమంది పిల్లలు నీకు? నాకు ప్రస్తుతానికి ఇద్దరండి. భర్తతోనే కదా పిల్లలు ఉంటారు, మరి ఇతనికి ఒకరు అంటే ఇంకెంతమంది భర్తలు నీకు? నాకు ఇంకో భర్త కూడా ఉన్నాడు. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మీ భర్తని? నేనేం అడగలేదు మేడం. ఏం అడిగిందయ్యా ఫస్ట్ క్వశ్చన్? విడిపోవాలంటే విడాకులు తీసుకోవాల్సిందేనా? మొగుడు మొగుడుగానే ఉండాలి, పక్కింటోడు తక్కువ చేయాలి. ఎక్కడా తప్పు ఉండకూడదు. నాది ధర్మబద్ధాన్ని నా తండ్రి సరి చేయడానికి. మళ్ళీ నువ్వెవడు నా తండ్రివా, నన్ను పోషిస్తున్నావా అంటున్నాడు. ఎవరు నీకు పోషిస్తున్నారు? మీ నాన్న పోషిస్తున్నాడా? భార్యను భార్యగా చూడకుండా ఉక్కున్న క్యారెక్టర్ అలాగ చూస్తున్నాడండి. ఇప్పుడే చెప్తుంది కదా నువ్వు సోది గాడివి, నీ సోది ఆపని చెప్తుంది. ఇక నేను కూడా అదే చెప్పాలి, నీ సోది ఆపు అని. పరంజ్యోతి లైన్ లోకి వచ్చారు. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పండి. అసలు అతని కలనే కలవలేదు. మరి కలవనప్పుడు ఎలా కొడుకు పుట్టాడు? మరి DNA టెస్ట్ చేపిస్తారండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నాకు నీ నుంచి ఏం కావాలంటే పెళ్లి కావాలి. సరే పుట్టిన బిడ్డకి సమాధానం ఏంటి? సరే పెళ్ళొద్దు, పుట్టిన బిడ్డకి సమాధానం ఏంటి? కానీ నువ్వు ఇప్పటికీ కూడా పరంజ్యోతిని నమ్ముతున్నావు. నేను నమ్ముతాను మేడం, అతను ప్రేమిస్తున్నానండి నేను. ధర్మబద్ధంగా నా జీవితాన్ని ఫస్ట్